ముఖ్యంగా గొల్ల గురుమల అభివృద్ధిని, యాదవుల అభివృద్ధిని కాంక్షించి ఈ యొక్క కేసీఆర్ గారు 4,000 కోట్లను కేటాయించడం జరిగింది. 4,25,000 యూనిట్లు గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో దాదాపు కొంతమందికి అందినయి మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఈ 1000 కోట్ల స్కామ్ జరగడం వల్ల చాలామంది కూడా డీడీలు కట్టి ఇప్పటికి కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి రిటర్న్ రాకుండా కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క గొర్రెల స్కీమ్ని అట్లే కంటిన్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికలకు ముందు వాగ్దానం చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇలా మాట్లాడే పరిస్థితి లేదు. ఒక రకంగా దీన్ని ఈ యొక్క గొల్ల గురుమలకు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క స్కీమ్ని ఇవ్వకుండా వాళ్ళు కూడా దీన్ని బదనాం చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ గొర్రెల మేకల సంఘాలు, అదేవిధంగా యాదవ సంఘాలు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గొల్ల గురుమలకు, యాదవులకు సంబంధించి ఇవాళ వాళ్ళ అభివృద్ధికి సంబంధించి వచ్చినటువంటి ఏకైక స్కీము గొర్రెల స్కీము. దీన్ని అవినీతి జరిగిందని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టే ప్రయత్నాలు కూడా ఇవాళ వివిధ నాయకులు మాట్లాడుతుంటే మనకు అర్థమవుతోంది.